వెల్కమ్ వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు 12వ ఎపిసోడ్గా అత్యంత కీలకమైన ఒక వర్గం వస్తోంది. అడుగడుగున కేసీఆర్ వెంట నడిచి 2014లోను 2018లోను గుండెలకు హత్తుకున్న ఆ వర్గం 2023కు వచ్చేసరికి బాగా దూరం అయింది. తాము దూరం అవడంతో పాటు తెలంగాణ ప్రజల్ని కూడా దూరం చేసిందనేటటువంటి చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. నేను చెప్పబోయేది ప్రభుత్వ ఉద్యోగులు. 2004 అనంతరం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా 2009 తర్వాత వంట వార్పు పేరిట, వివిధ రూపాల ఆందోళన పేరిట, సకల జన సమ్మె పేరిట విస్తృత ప్రజాబాహుళ్యాన్ని తమ వెంట ఉద్యమంలో నడిపినటువంటి ఉద్యోగులు 2014లో కేసీఆర్ వెంటే ఉన్నారు, 2018లో కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. 2023కు వచ్చేసరికి ఎందుకు దూరం జరిగారు? రెండోది, తాము దూరం జరగటంతో పాటు విస్తృత ప్రజాబాహుళ్యంలో చర్చ జరిపి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి పోషించారంటూ ఒక చర్చ ఉంది. అసలు దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, అదే సందర్భంలో ఉద్యోగ సంఘాలని చుట్టూ తిరిగినటువంటి రాజకీయంలో కొంతమంది నాయకులు కేసీఆర్కి అనుకూలంగా మారినంత మాత్రాన ఉద్యోగులు మారరు అంటూ మరొక వాదం ముందుకొచ్చింది. సాక్షాత్తు ఒక మంత్రి, ఉద్యమానికి ప్రతినిధిగా ఒక మంత్రి, ఉద్యోగుల ప్రతినిధిగా ఒక మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక ప్రభంజనం ఆగలేదు. అసలు అందుకు ఆయన వైఖరే కారణం అంటూ విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు చర్చలో మాట్లాడుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు, తెలంగాణ జేఏసీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గోపాలరెడ్డి గారు, వెల్కమ్ టు ద షో. అట్లాగే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మరొక కీలకమైనటువంటి పాత్ర పోషించిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, వెల్కమ్ టు ద షో. నేను మీతోటే మొదలు పెడతాను. గోపాలరెడ్డి గారు, నేను ఇందాక నా ఇంట్రొడక్టరీ రిమార్క్స్లో చెప్పినట్టుగానే అడుగడుగునా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఉద్యోగులు. మీరు కానీ మరికొందరు నాయకుల్ని కానీ మనం స్వయంగా చూసాం. అటువంటి వాళ్ళు తర్వాత కాలంలో 2014లో 18లో కూడా కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ 2023 పోస్టల్ బ్యాలెట్లు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. చాలా నియోజకవర్గాల్లో, అసలు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కంటే మన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కి ఎక్కువ వచ్చినాయి. అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ కంటే కేకే మహేందర్ రెడ్డికి ఎక్కువ వచ్చినాయి. ఈ డేటా చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంత వ్యతిరేకత కూడుకొని ఉందా అనేది అనిపిస్తోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభంలో మా తెలంగాణ ఉద్యోగుల సంఘం, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తే నిజం. ఆ రోజుల్లో అప్పటి ప్రభుత్వం చేసినటువంటి కమిటీలు, హౌస్ కమిటీ కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, అన్ని కమిటీలకు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ నివేదికలు ఇచ్చి, అదేవిధంగా టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఇతరత్ర పార్టీలకు కూడా ఎట్లా అన్యాయం జరిగిందో నివేదించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 2001 నుంచి ప్రప్రథమంగా మేము తెలంగాణ ప్రాంతంలో, దేశంలోనే ప్రప్రథమంగా మేము డైరీ ఆవిష్కరణ కార్యక్రమం 2004 నుంచే మొదలుపెట్టాం. అంత నేపథ్యం ఉన్న సంఘం మాది. మీరు అన్నట్టు 2014లో కేసీఆర్ గారు ఆయన ఒక ఉపన్యాసం, మరి మేము ఉద్యోగస్తులని, ఉపాధ్యాయులందరినీ కూడా మేము కడుపు నిండా మేము ఏమంటారు పిఆర్సీ ఇస్తాం, కడుపులో పెట్టుకొని చూస్తాం. మరి ఈ పథకాలన్నీ కూడా
సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అన్నీ కూడా రూట్ లెవెల్లో తీసుకుపోయేటువంటి ఉద్యోగులను మేము చక్కగా చూసుకుంటామని వారి ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. 2014లో ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగానే ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షన్స్, కార్మికులు అందరూ కూడా ఆదరించిన టీఆర్ఎస్ని, కేసీఆర్ని. ఆ తర్వాత క్రమంలో మెల్లమెల్లగా మా బోటెల్లి ఉద్యమ సంఘాలన్నీ కూడా మరి తెరమరుగు చేయటం, కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు దాన్ని టేక్ ఓవర్ చేయటం, కార్మిక సంఘాల మాదిరిగా వ్యవహరించరు. కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తే కానీ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కూడా అనుబంధంగా పనిచేయవు. అటువంటి వాతావరణం సృష్టించి అధికార పార్టీకి దగ్గర కావటం. సరే, ఆ వేడిలో 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి చోటి హామీలు, ఉద్యోగస్తులకు కడుపు నిండా పిఆర్సీ ఇస్తా అని చెప్పి ఒక పిఆర్సీ ఇవ్వడం సరే ఆలస్యంగా ఇచ్చినప్పటికీ 2018లో నమ్మారు. 2018 తర్వాత పరిణామాలన్నీ కూడా క్రమక్రమంగా మారిపోవడం జరిగింది. ఫక్తు రాజకీయం వైపు ఈ బలమైనటువంటి ప్రభావిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగస్తులు, మెయిన్గా పబ్లిక్ సర్వెంట్స్, మాకున్న లెక్కల ప్రకారంగా ఈరోజు 9 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్సు, కార్మికులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 9 లక్షల మంది ఉన్నారు. 2018 నుంచి వ్యవహార శైలిలో మార్పు వచ్చేసింది. ప్రభుత్వంలో కేసీఆర్లో మార్పు వచ్చేసింది. కొంతమందిని ఏదో ఏమంటారు కూడా ఆవులను కట్టేసి దూడలన్నీ కూడా మా చుట్టే ఉంటాయి. దానికి సంబంధించిన విషయానికి వద్దాం. శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళవచ్చు. శ్రీనివాసరావు గారు, ఈ ప్రస్థానంలో 2014 తర్వాత కొంతగా సానుకూలంగా ఉన్నప్పటికీ 2018 తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి మారింది అనేది గోపాలరెడ్డి గారు చెప్తున్నమాట. మీరు ఎట్లా చూస్తారు? నమస్కారం అండి. తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ తెలంగాణ పేరుతోటే తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఎన్జిఓస్ కావచ్చు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ కావచ్చు, తెలంగాణ ఫోర్త్ క్లాస్ కావచ్చు, ఆ నామినీ కల్చర్ని తెలంగాణ ఉద్యమం అంటే 69 నుంచి నైజాం కాలం నుంచే ఈ సంఘాలు ఈ పేరుతో కొనసాగుతున్నాయి. 16 జీవో ఉద్యమంగా మారింది. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమం అది 2005 నుంచి కావచ్చు, 2018 కావచ్చు, 2014 కావచ్చు, ఓన్ చేసుకొని టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక పొలిటికల్ పార్టీగా చూడకుండా కడుపు నిండా పెడతాం, ప్రమోషన్లు ఇస్తాం, పిఆర్సీలు ఉంటాయి, మీ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా దానికి సంబంధించిన సబార్డినేట్ రూల్స్ పేజీలు ఎందుకు, 2 పేపర్లో 3 పేపర్లు సరిపోతుంది, ఒక పేపర్ ప్రమోషన్, ఒక పేపర్ రిటైర్మెంట్, ఒక పేపర్ అపాయింట్మెంట్ అన్నట్టుగా ఆ స్పీచ్లు విన్నాక ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా కేసులకి వెరవకుండా సాధారణ ఉద్యమకారుల కంటే కూడా ఉద్యోగులు ఎక్కువ యాజిటేషన్ లో పార్టిసిపేట్ చేశారు. జిల్లాలు 10 జిల్లా ఉమ్మడి జిల్లాలు కూడా తిరిగారు, నమ్మారు ప్రభుత్వాన్ని అంటే అప్పుడున్న ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా నిషేధం లేదు ఈ ఉద్యమం మీద, ఒక రకంగా సానుకూలంగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కూడా ఓన్ చేసుకొని చేశాము. కానీ మొదటి విడత ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత మేరకు ఇది మొదటిసారి ఇప్పుడే పుట్టిన కోన అవుతుంది అనే నమ్మకంతో పనిచేశాం. 2018 తర్వాత పూర్తిగా ప్రభుత్వం వ్యవహార శైలి మొత్తం మారిపోయింది. ఉద్యోగులు అంటే వాళ్ళు సర్వెంట్లు, ఈవెన్ కలెక్టర్ కూడా కలెక్టర్ పేరు ఎందుకు, ఆయన కూడా డిస్ట్రిక్ట్ సర్వెంట్ అనే పేరు, ఆ నామినికేషన్ కూడా మార్చాలనుకోవడం ప్రభుత్వంలో వచ్చింది. మాది సపరేట్ రాజకీయ పార్టీ. ప్రభుత్వ వైఖరిలో మార్పు అనేది 2018 తర్వాతే కనిపించిందా మీలో? 2018 కంటే ముందు ఇంకా వేచి చూచే ధోరణి ఉద్యోగుల్లో కానీ ఉద్యోగ సంఘాల్లో కానీ ఉందా? వేచి చూసే ధోరణి ఒక 5 సంవత్సరాలు వేచి చూసాము. సెకండ్ టైము ఉద్యోగులు దాని ప్రభుత్వం యొక్క అంటే దాన్ని అణిచివేతకి కనపడకుండా దాన్ని ఉద్యమ కాలంలో అనేది అప్రకటిత నిషేధం అని పైకి
ప్రజల్లో ఏంటంటే మా అస్తిత్వమే ప్రశ్నార్థకం అయిపోయింది. ఉద్యోగులు ప్రపంచంలోనే బాగా జీతాలు వస్తున్నాయి, వాళ్ళు బాగా పెంచాము, ప్రమోషన్లు ఇచ్చాము, 33 జిల్లాలు చేశామని. కానీ మనం మీరు మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే శాలరీస్ కి ఎంప్లాయీస్ కి బడ్జెట్ పెట్టింది, కానీ అదేవిధంగా రేషియో 1 lakh ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు దానికి కూడా మనం 6వ స్థానం 7వ స్థానం, కొన్నిట్లో కొన్ని కింది నుంచి 3వ స్థానంలో కూడా ఉన్నాం. మరొక ఉన్నప్పుడు అన్నిటికంటే కూడా ఎంప్లాయీస్ కోరుకునేది స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ. నేను ఒక రెండు విషయాలు ప్రస్తావిస్తాను శ్రీనివాసరావు గారు. మొదటిది ఈ 168,000 పోస్టల్ బ్యాలెట్లలో చాలా చోట్ల, అంటే నేను ఇప్పుడు ఆ డేటా నా దగ్గర ఉంది, చాలా నియోజకవర్గాల్లో సిరిసిల్ల గజ్వేల్తో సహా చాలా నియోజకవర్గాల్లో సుమారుగా, అంటే ఈ 119లో దాదాపుగా 90 నియోజకవర్గాల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి స్థానంలో లేరు, ఉద్యోగుల ఆప్షన్లో మొదటి స్థానంలో లేరు. చాలా చోట్ల కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టిగా ఒక 15 చోట్ల కూడా లేరు. అనూహ్యమైనటువంటి విషయం చెప్తాను, గజ్వేల్ సిరిసిల్లలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో ఉన్నారు. అంటే దీని ప్రకారం అయితే మొదటి రౌండ్, అంటే పోస్టల్ బ్యాలెట్స్ రౌండ్ ప్రకారం ఆ అభ్యర్థులు పోస్టులు, అంటే ఉద్యోగుల చాయిస్ కాలేకపోయారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీకు గుర్తుని ఉంటుంది, బహుశా మీరు కూడా పాల్గొన్నట్టున్నారు దాంట్లో. అంటే ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్న సందర్భంగా అసలు వేడుకలు చేసుకున్నారు, డ్యాన్సులు వేశారు, టపాకాయలు పేల్చారు. అంటే మాకు స్వాతంత్రం వచ్చింది అని ప్రకటించారు కొంతమంది ఉద్యోగులైతే, మహిళా ఉద్యోగులైతే అసలు బతుకమ్మలు ఆడారు. అంటే అంత వ్యతిరేకత కూడగట్టుకొని ఉన్నారా ఇన్నాళ్ళు? మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగులు కూడా సాధారణ పౌరులే, వాళ్ళు కామన్ సిటిజన్ లానే ఉంటుంది బిహేవియర్. తెలంగాణ కోసం వచ్చి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వేడుకలు చేసుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుందని. తదుపరి ఒకటి చూసుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా మీరు చూడండి, నేను 2014లో 2018లో మీరు అంటే టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు, హత్తుకున్నారు, అధికారాన్ని ఇచ్చారు అని చెప్పా. నేనేం దాంట్లో నాకు ఎక్కడా భేదాభిప్రాయం లేదు. కానీ అంటే అసలు వచ్చినటువంటి ఆ వేడుకల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి వేడుకల్ని చూస్తుంటే నాలాంటి వాడికి ఏమనిపించిందంటే, ఇదేంటి ఇంత వ్యతిరేకత కూడగట్టుకొని ఉందా అనేది అనిపించింది. ఒక్కసారి ఐ విల్ కమ్ బ్యాక్ టు గోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు నా ఉద్యోగులు ఐ విల్ కమ్ బ్యాక్ టు శ్రీనివాసరావు గారు, మీ దగ్గరకు వస్తామండి. అంటే అంత వ్యతిరేకత కూడగట్టుకొని ఉందా? స్వీట్లు పంచుకున్నారు, ముఖ్యమంత్రికి సన్మానాలు చేయటం, దండలు వేయటం, బొకేలు చేయటం, నెల జర్నలిజం కెరీర్లో నేను ప్రతి ముఖ్యమంత్రి మారినప్పుడు చూశాను. కానీ అంటే 2014లో ఎట్లయితే శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా వేడుకలు చేశారు, మన ప్రభుత్వం వస్తుంది వేడుకలు చేశారు, అంతకంటే ఎక్కువ అంటే మాకు స్వేచ్ఛ వచ్చింది అన్న భావం కనిపించింది. ఆ భావం వాళ్ళేం దాచుకోలేదు, స్వేచ్ఛని ఎక్స్ప్రెస్ చేశారు. స్వేచ్ఛ వచ్చిందంటూ, స్వాతంత్రం, రియలైజ్ స్వాతంత్రం వచ్చింది, రియల్ తెలంగాణ ఇప్పుడు వచ్చింది అంటూ మొదలుపెట్టారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోసం 3 అంశాలు అనుకుంటున్నారు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఇంకా 2 అంశాలు ఉన్నాయి: ఆత్మగౌరవం, స్వయం పాలన. ఈ నియంతృత్వము ఏమంటారు, ఈ అణిచివేయడం అనేది తెలంగాణ ప్రజానికం, ఉద్యోగులు కావచ్చు, ఎక్కువ కాలము దాన్ని సహించలేరు. స్వేచ్ఛ స్వాతంత్రం కోసం కోరుకుంటారు వాళ్ళు. నువ్వు ఒక సందర్భంలో ఏమి ఇవ్వకపోయినా వారికి కావాల్సింది కనీసం చర్చల్లో కూర్చోబెట్టి, ఇది పరిస్థితి, 10 సంవత్సరాల్లో నేను అనుకోవడం అంత 1-2 సార్లు ముఖ్యమంత్రితో చర్చలు జరిగిండొచ్చు, కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి చర్చలు లేవు. తర్వాత కొంతమంది నాయకులు పూర్తిగా అక్కడ ఊడిగం చేయటం, ఆ టీజేఎస్ కావచ్చు, టీజేఎస్ నాయకులు కావచ్చు, టీఎన్జిఓ నాయకులు కావచ్చు, పూర్తిగా అక్కడ పోయి గంటలు వెయిటింగ్లో కూర్చోవడం, ఇదంతా కూడా ఆత్మాభిమానాన్ని తట్టుకోలేకపోయింది. అంటే మేము ప్రజలు అంతా పరీక్షలు రాసి పబ్లిక్ సర్వీస్ కోసం వచ్చినటువంటి ఉద్యోగస్తులు
మరి వారు ఎన్నో పరీక్షలు రాసి ఉద్యోగాలు చేసినప్పుడు వారికి కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు డెఫినెట్గా రాజకీయ పార్టీలు అనుకున్నట్టుగా వానపాములు కావు, ఇవి నాగుపాములు అవుతాయి. నాగుపాములు అయి కాటేస్తాయి. ఇంకొక కీలకమైన అనుమానం ఏంటంటే, కొంతమంది నాయకులతో సఖ్యత మెయింటైన్ చేస్తే, కొంతమంది నాయకులతోటి సానుకూలంగా ఉంటే లేదా వాళ్ళని అనుకూలంగా మార్చుకుంటే మొత్తం ఉద్యోగ సంఘాలు చేతిలో ఉంటాయి, ఉద్యోగులందరూ చేతిలో ఉంటారు అనే భావం కేసీఆర్లో కనిపించిందా? ఆయన ఏం ఊహించుకున్నాడో ఆయన క్యాల్కులేషన్స్ ఇప్పటివరకు అర్థం కాలే. ఆయన ఏమనుకున్నాడంటే ఈ 5%, 6% ఎంప్లాయీస్ ఉపాధ్యాయుల వల్ల ఏం జరుగుతున్నటువంటి అత్యుత్సవం అనుకోండి, ఆయన క్యాల్కులేషన్స్లో ఆయనకున్నటువంటి పథకాల వల్ల ఏమైనా జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఈరోజు మీరు అన్నట్టుగా 9 లక్షల మంది వాళ్ళ కుటుంబం. నా ప్రోగ్రాంలోనే ఒక ఎపిసోడ్లో ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ నాయకుడు చెప్పారు, మేము కావటానికి 40 మంది 50 వేల మంది ఓటర్లుగా కనిపించుండొచ్చు, కానీ మేము ప్రతిరోజు 70 లక్షల మంది కార్మికుల్ని ప్రయాణికుల్ని చేరవేస్తుంటాం, ఈ క్రమంలో మేము చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. అదే భావం ఇవాళ రెవెన్యూ కానీ ఇతర డెఫినెట్గా జరిగింది. ఇట్లాంటివి జరిగింది. ఎందుకంటే ఉద్యోగులకు, తర్వాత ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, యువతకు ఎప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. మనం అంతా ఏదో యంత్రాలం కాలేం కదా. డెఫినెట్గా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా విస్తృతంగా జరిగింది. 3-4 సంవత్సరాల్లో స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కోల్పోయినాం. ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగుల పని భారం పెరిగిపోయింది. 33 జిల్లాలు చేయడం జరిగింది. ఆ 33 జిల్లాలు కూడా ఏమి బలవంతంగా వాళ్ళ పంపించేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, దానికి సంబంధించి ఇంకో వివాదం. కాబట్టి ఇవన్నీ ఏమైపోయినంటే కూడగట్టుకున్నటువంటి. శ్రీనివాసరావు గారు, ఉద్యోగాల అంటే కొత్త ఉద్యోగాలు లేకపోవటానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు వస్తే అతి ముఖ్యమైనటువంటి అంశం 2011 తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా Group 1 నోటిఫికేషన్ లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ వస్తుంది. అట్లాగే Group 2కు సంబంధించి అనేక సార్లు వాయిదా పడటం, మిగతా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వాయిదా పడటం, వీటి మూలంగా కూడా ప్రస్తుత ఉద్యోగుల్లో పని భారం పెరిగిందని మీరు భావిస్తున్నారా? శ్రీనివాసరావు గారు, నా ప్రశ్న విన్నారా మీరు? యా, అంటే 2011 తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా Group 1 నోటిఫికేషన్ రాలేదు అని ఒక విమర్శ ఉంది, అంటే వాస్తవం కూడా. అదే సందర్భంలో మీరు గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సంఘానికి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి నా సూటి ప్రశ్న ఏంటంటే, అంటే ఒక పక్క కొత్త నియామకాలు లేక ఉన్న ఉద్యోగుల మీద పని భారం పెరగటం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అసంతృప్తి పెరగటానికి అనేది విస్తృతంగా అనిపిస్తున్నమాట. ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా 1,00,000 మందికి సుమారుగా మన దగ్గర 900 మంది వర్క్ చేస్తున్నారు. 5,000 మంది ఎంప్లాయీస్ ఉండాలి. పరిభారం ఎంత అంటే అది చెప్పుకోలేనంతగా పరిభారం ఉన్నది. ఎంప్లాయీస్ బానిసలు అనే ధోరణితోటి ఒక ఐడియాలజీ. రెండవది, నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాళ్ళని ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేయలేని పరిస్థితిలో 61 ఇయర్స్ చేసిన అని చెప్పి ప్రజల్లో ఎంప్లాయీస్ మీద వ్యతిరేకత. అంటే ఇందాక మీతో డిస్కస్ చేశాము, అస్తిత్వ పోరాటం. ఎంప్లాయీస్ పట్ల ప్రజల్లో మేము శాలరీస్ ఇస్తున్నాం, వాళ్ళు పనిచేయాలి, వాళ్ళు మీ జీతగాళ్ళు. మీరు ఇందాక అన్నారు ఓటు బ్యాంక్ కూడా అని. ఎంప్లాయీస్ ఓన్లీ ఈ 3.5 lakh 8 lakhs కాదు, ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్నాయి. ఈ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఒకటే ఎఫెక్ట్ కాదు. పోస్టల్ బ్యాలెట్ అనేది నేను ఒక ఇండికేషన్ మాత్రంగానే చెప్పా, దీన్ని ఒక సూచికగా మాత్రమే చెప్పా. దీన్ని పోస్టల్ బ్యాలెట్లో క్లియర్గా కనిపించింది ప్రభుత్వ వ్యతిరేకత అని మాత్రమే చెప్పాను. ఇది మాత్రమే మీ కుటుంబాల ఓట్ల గురించి కానీ మీరు ప్రభావితం చేసే ఓట్ల గురించి కానీ నేను ఇప్పుడే మాట్లాడుతున్నా. అది పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్ మాత్రమే. ఎంప్లాయీస్ అనే వాళ్ళది వాయిస్, అది టీ స్టాల్లో కావచ్చు, బస్ స్టాప్ లో కావచ్చు, ఆర్టీసీ బస్సులో కావచ్చు, వాళ్ళు ఏటీఎం సెంటర్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఒక రకమైన పబ్లిసిటీ ఇస్తారు. గత ప్రభుత్వాల్లో ఓపెన్ గా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఉన్నది.
గత ప్రభుత్వం అంటే అంతకంటే ముందు ఉన్న ప్రభుత్వం. యా గత ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ కూడా లేదు. ఆ నెగిటివిటీ అనేది పోవడానికి టైం పట్టింది. కుటుంబాల నుంచి, ఎంప్లాయీస్, ఫ్యామిలీ, తర్వాత అదే విధంగా వారి బంధువుల నుంచి వీళ్ళు వైడ్గా ఇట్లా ఇంత అణిచివేత ఉంది. మనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్లో మనం మాట్లాడే లేదు. అది ఒక్కటే కాదు, అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎంప్లాయీస్ ని ఒక రకంగా ఒక సర్వెంట్ లాగా మాకు పై లెవెల్లో అధిష్టానం అండ ఉన్నది అనే దాంతో అణిచివేత ఒక రకంగా అది చెప్పాలంటే ఎంప్లాయీస్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ వర్క్ చేయలేకపోవడం కాదు, వర్క్ చేస్తూ కూడా ఇబ్బంది పడే రోజు చాలా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. చెప్పుకోవాలన్నప్పుడు ఏమవుతుంది, యూనియన్ నాయకులు పోలాభిషేకాలు పాలాభిషేకాలు. ఎక్కడ నేను ప్రపంచం విశ్వంలో అంటారు, ఎక్కడ పోలాభిషేకాలు పాలాభిషేకాలు వాల్ పోస్టర్లకి బ్యానర్లు చేయడం ఎక్కడ చూడలే. ఈ పోలాభిషేకాలు పాలాభిషేకాలతోటి ఈ లీడర్లంతా కూడా యజమానే. ఎవరినైతే మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి దొంగతనం చేస్తారని స్టేజ్కి దొంగతనం పర్మిషన్ ఇవ్వమన్నట్టుగా యజమానే అక్కడ లీడరు. ఈ లీడర్లు పోయి మాట్లాడలేదు. దానివల్ల ప్రభుత్వం మీద పూర్తిగా ఎంప్లాయీ అనే వాళ్ళకి ఆ 5% ఓటు బ్యాంక్ కూడా పూర్తిగా ఆ ఎమ్మెల్యేలకి, ఆ మంత్రులకి, ఆ టిఆర్ఎస్ లో ఉన్న ప్రజాప్రతినిధుల కుటుంబాలకు సంబంధించి, అదేవిధంగా బెదిరింపులకి భయపడి మళ్ళా ఇదే గవర్నమెంట్ వస్తుంది మనకెందుకు అనే దాంతో పడే తప్ప 100% ఎంప్లాయీస్ లో పూర్తి వ్యతిరేకత ఉంది. అది ఫస్ట్ స్వేచ్ఛ లేదు, తర్వాత ఎంప్లాయీస్ అస్తిత్వం అంటే 1వ తారీఖు జీతం గురించి కూడా మేనిఫెస్టోలో పెట్టండి మా విషయం అని అడిగే స్టేజ్కి ఎంప్లాయీస్ వచ్చాం. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పకుండానే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో భావవ్యాప్తి ఉండేది. ఒకళ్ళ ద్వారా ఇక్కడ చెప్పే పరిస్థితి కూడా లేదు. అంటే జస్ట్ సైకిల్ ద్వారా మౌనంగా అది నెగిటివిటీ అనేది వెళ్ళిపోయింది పబ్లిక్ లో. ఎంప్లాయీస్ కూడా కస్తూ ఉన్నారు. మీరు చూడండి, యూనిఫామ్ సర్వీస్ లో కూడా యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు ఎవరు కూడా నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడిగా గతంలో ఉన్నటువంటి జేఏసీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి పోటీ చేస్తే మొత్తం 3795 పోస్టల్ బ్యాలెట్లుంటే దాంట్లో 2499 కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినాయి, 543 బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి, కేవలం 753 మాత్రమే. శ్రీనివాస్ గౌడ్ గారు మా సంఘంలోనే, నేను జనరల్ సెక్రటరీ, శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షులు. మా సంఘం నుంచి, మా ఎంప్లాయీస్ కమ్యూనిటీ నుంచి అటు స్వామిగౌడ్ అన్న కానీ, దేవిప్రసాద్ అన్న కానీ, అటు రవీంద్ర రెడ్డి అన్న కానీ ఎవరన్నా ఎలివేట్ అయ్యి పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వెళ్ళినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఆ మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు పెరగలే. అది ఏమైందంటే ఆ చెట్టు పక్కన ఒక చెట్టు అనేది నీడనివ్వాలి, పండ్లు ఇవ్వాలి. అది ఇవ్వకపోగా అది ఆ రేడియస్ లో, ఆ మర్రి చెట్టు రేడియస్ లో మొక్క మొలవనివ్వలేదు. మొత్తం వచ్చిన ఓట్లలో అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కేవలం 19.84% మాత్రమే శ్రీనివాస్ గౌడ్కి వచ్చినాయి. అంటే తన సొంత ఉద్యోగుల కమ్యూనిటీ నుంచి ఆయనకు వచ్చిన ఆయనని ఆప్షన్గా ఎంచుకున్న వాళ్ళు కేవలం 19.84% మాత్రమే. అవి కూడా చూడండి మీరు, అక్కడున్న మాజీ జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు. ఉన్న లీడర్స్ కూడా భయపెట్టి ఆత్మీయ సమావేశం అంటే ఇక్కడ ఉదయం నుంచి రావాలి సమావేశం పెట్టడానికి, భయపెట్టి మీరు నాకు మీటింగ్ పెట్టి నాకు డిక్లేర్ చేయండి అని చెప్పి ఎంప్లాయీస్ ని, అక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని అటు ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరినీ బెదిరింపు దూడంతో లొంగ తీసుకోవడానికి ఎప్పుడు భయంతో మనతోటి ఎవరు ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఉండరు. భక్తితో ఉండాలి. అదే సందర్భంలో ఆయన ప్రధాన ప్రత్యర్థికి 65.84% ఎంప్లాయీస్ ఓట్లు వేశారు. మళ్ళొకసారి రిపీట్ చేయరా? అంటే 3795 మొత్తం ఓట్లుంటే దాంట్లో 19.84% మాత్రమే శ్రీనివాస్ గౌడ్ ఆప్ చేసుకున్నారు. 65.84% ఆయన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి సిట్టింగ్ అంటే ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఐ విల్ కమ్ బ్యాక్ టు శ్రీనివాసరావు.
యా చెప్పండి. దాన్ని ఇండికేషన్ స్టేట్ వైడ్ గా చూడొచ్చు. ఒక అన్ని ఉద్యోగ సంఘాలని కంట్రోల్లో పెట్టుకొని సెక్రటరియట్ లో కూడా ఎంట్రీ ఇవ్వకుండా అతను చెప్పిన వాళ్ళకి జరగాలి, నేనే చేస్తాను. ఒక సంఘం కాదు, జేఏసీని మొత్తం, ఉద్యోగ జేఏసీని మొత్తం గుప్పెట్లో పెట్టుకుని అతనికి మీరు ఆలోచించండి. అక్కడ కూడా అంత వ్యతిరేకత అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉద్యోగం చేశారు. ఆయనతో పాటు ఉన్న యూనియన్లో ఉన్నవాళ్ళు కూడా నిన్న లాస్ట్ 5 days అందరూ నాకు టచ్ లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎట్లంటే మాకు రక్త కన్నీరు అని చెప్తున్నారు. ఇబ్బంది పడి తప్పనిసరి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నాము, మేము అతని పక్కన ఉన్నాము, ఆయన నోటీస్ లో ఉన్నాక ఇబ్బంది అవుతుందని చెప్పి తిరిగాను తప్ప అతని ప్రవర్తన కానీ ఎవరు ఆయన నోటీస్ లో పడితే ట్రాన్స్ఫర్, సస్పెండ్, క్రిమినల్ కేసు లేదంటే ఏసీ కేసులు పెడతామని, అది ఆయన బిహేవియర్ కి వచ్చిన రిజల్ట్ అది. యా గోపాల్ రెడ్డి గారు, అంటే అర్థమైంది మీకు సబ్జెక్టు. ఆయన ఎంప్లాయీస్కి ప్రతినిధిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన నియోజకవర్గంలో 3795 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడితే దాంట్లో కేవలం 753 అంటే 19.84% మాత్రమే ఓట్లు ఆయనకి పడ్డాయి. దాని వెనక కూడా ఆ ఓట్లు పట్టడానికి కూడా ఏదో కొంత మ్యాన్ హ్యాండిల్ చేశారనేది ఆరోపణలు శ్రీనివాసరావు గారు చేస్తారు. ఇవి ఎట్లా చూస్తారు మీరు? శ్రీనివాసరావు గారు చెప్పినట్టు గత ప్రభుత్వాలు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వాలు మంచి ఎఫెక్టివ్గా పిఆర్స్ ఇచ్చినప్పుడు లేదో ఎంప్లాయీస్ రాయితీలు ఇచ్చినప్పుడు నేను అనుకోవడం నాకు తెలిసిన మటుకు ఈ పాలాభిషేకాలు చేయలేదు. కానీ ఇక్కడ డిఎల్ ఇస్తే పాలాభిషేకాలు, పెండింగ్ డిఎల్ ఇస్తే ఏ డిఏ ఇచ్చినా పాలాభిషేకాలు. ఆనవాయితీగా సంవత్సరానికి 2 డిఏలు డెఫినెట్గా మ్యాండేటరీగా ఇవ్వాల్సింది. అది వాటి కూడా పాలాభిషేకాలు చేసిండ్రు. వీటన్నిటిని కూడా కామన్ ఎంప్లాయీ, కామన్ టీచర్, పెన్షనర్స్ కీన్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఓహో, మా ఉద్యోగ సంఘాల నాయకులు అక్కడ కట్టేసి ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసమో ఎమ్మెల్యేల కోసమో డెఫినెట్గా ప్రభుత్వాలకు పూర్తిగా బానిస అయిపోయినటువంటి ఒక కాన్సెప్ట్ క్రియేట్ అయిపోయింది మొత్తం అందట్లో. సో మీరు అన్నట్టుగా 2018 తర్వాత ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు. సరే, సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది పెద్ద ఆయుధం. ఈ ఓటుతోని ప్రభుత్వాలని మనం ఏ రకంగా మనం కూర్చోవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అంటే రాష్ట్రంలో ఉద్యోగుల్లో వ్యతిరేకత నెలకొన్నది, ఆ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కూడుగట్టుకుంది, అది ఒకటేసారి విస్ఫోటమై ఈ ఫలితానికి కారణమైంది అనేటటువంటి ఒక కంక్లూజన్కి రావడానికి ఆస్కారం ఉంది. కేసీఆర్ పరాజయంలో అప్రతిహతంగా కొనసాగుతున్న కేసీఆర్ విజయ యాత్రలో ఒక భారీ ఓటమికి కారణాలను ఎతుకుతున్నాం మనం. ఎతుకే క్రమంలో ఈరోజు ప్రధానమైన వర్గం గురించి, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గురించి మాట్లాడుతున్నాం. గోపాల్ రెడ్డి గారు, అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత కేసీఆర్ ముందు కనిపెట్టలేదా అనేది ఒక చిన్న అనుమానం వస్తుంది. 5 సంవత్సరాల కాలంలో పాలకులు ఒక మహఫిల్కి వచ్చేస్తారు, వాళ్ళ లెక్కలన్నీ క్యాల్కులేషన్ వేసుకుంటారు. మేము ఇచ్చే పథకాలు, ఫలానా పథకాలు ఉన్నాయి, ఇవి గెలిపిస్తాయి, అవి గెలిపిస్తాయి. కానీ వానపాములు కూడా నాగపాములు అవుతాయి. డెఫినెట్గా పర్సంటేజ్ తక్కువ చూసుకొని ఎంప్లాయీస్ని చిన్న చూపు చూస్తే ఎంప్లాయీస్లో డెఫినెట్గా ఈ మౌత్ పబ్లిసిటీ అనేది చాలా విస్తృతంగా పోతుంది. అది వాళ్ళ అంటే ఉద్యోగులని కార్నర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అని. ఇప్పుడు మీరే అన్నారు మిగులు రాష్ట్రం అని, మీరే అన్నారు. మిగులు రాష్ట్రంలో ఈ మటుకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి రాయితీ ఏవైతున్నాయో జీతభత్యాలు పెద్దగా నేను అనుకోవడం అసలు నేను అదే శ్రీనివాసరావు గారిని అడుగుదాం. శ్రీనివాసరావు గారు, ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో గెజిటెడ్ ఆఫీసర్ల సంఘానికి ప్రతినిధిగా ఉన్నారు మీరు. నాకు ఒక చిన్న అనుమానం, మాట్లాడితే మంత్రులందరూ చెప్పేవాళ్ళు అప్పట్లో మొత్తం భారతదేశంలో మేము ఇస్తున్న జీతాలు ఎవరు ఇవ్వట్లేదు, మేము ఇస్తున్న ప్రమోషన్లు ఎవరు ఇవ్వట్లేదు, మేము ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఎవరు ఇవ్వట్లేదు అని. నిజమేనా?
మా ఉద్యోగుల పక్షాన 9 సంవత్సరాలుగా జనరల్ ట్రాన్స్ఫర్స్ లేవు, డిపిసి లేవు, ప్రమోషన్స్ లేవు. 3117 జియో కింద ఎక్కడో నిర్మల్లో పనిచేసే వాళ్ళని తీసుకెళ్లి అలంపూర్లో వేశారు. అది స్థానికత. దానికోసం కాదు మేము తెలంగాణ కోసం కొట్లాడింది. జైలుకు పోయింది, లాఠీ దెబ్బలు తిరిగింది, రక్తాలు కాచుకొని తిరిగింది. అసలు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, కేసీఆర్ సిద్దిపేటలో నిరాహార దీక్ష మొదలుపెట్టిందే 14F గురించి. 14F తోటే డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కారణమే 14F. అంటే ఉద్యోగుల చుట్టూ అంత కీలకమైనటువంటి ఆందోళన జరిగింది. అప్పుడు ఉద్యోగులు కూడా ఆ స్థాయిలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు అసలు అంటే భారతదేశంలో ఎక్కడా లేనన్ని ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నాం, ఎక్కడా లేనంత స్థాయిలో మేము ఉద్యోగులని రక్షించుకుంటున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, పర్క్స్ ఇస్తున్నాం, వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పేసి గత ప్రభుత్వంలో మంత్రులు పదే పదే చెప్పేవారు. అది నిజమా కాదా? ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజాన్ని చేయడం, నిజం అని అనిపించడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంది. ఇక్కడ మన దగ్గర డేటా ఉంది, మన స్టేట్ దగ్గర చెప్పారు ఏ స్టేట్ లో ఏ శాలరీ ఉంది, ఎంత శాలరీ ఉంది. పక్కనున్న మన ధనిక రాష్ట్రం, అతి పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చాలాసార్లు అదే ప్రభుత్వం చెప్పింది. మీరు మాస్టర్స్ కేసులో జూనియర్ అసిస్టెంట్ నుంచి స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ వరకు పే స్కేల్ తీసుకోండి. ఇందులో కూడా మినిమం 3000 బేసిక్ పే ఎక్కువ ఉంది. అక్కడ ఏ క్రైటీరియాలో చెప్తున్నారు శాలరీస్ ఎక్కువ? ఇక్కడ టేక్ హోమ్ కూడా కాదు, బేస్ లోనే ఎక్కువ ఉంది. శ్రీనివాసరావు గారు, పిఆర్సీలు లేటుగా ఎందుకు ఇస్తారు? మొన్న పిఆర్సీ చిన్న ఎగ్జాంపుల్ అండి. మా ఉద్యోగులు అందరి పక్షాన, ఉద్యోగుల కమ్యూనిటీ పక్షాన ఏ రోజైనా ఏ గవర్నమెంట్ అయినా ఉద్యోగ సంఘాలను పిలవకుండా, చర్చలు జరపకుండా, అసలు మాకు ఎక్కడ వస్తుందో డాక్టర్ దగ్గర పోతే అడగాలి, నొప్పి ఎక్కడ వస్తుంది అడగకుండా 5% అయ్యారు ఇచ్చారు. మాకు రావాల్సిన డిఏ 10% ఉంది. ఏవో పాత డిఏ ఏరియర్స్ 18 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి అడుక్కునే వాళ్ళకి బిచ్చం వేసినట్టే. అంటే అతి నీచాది నిశ్చయంగా 5% అది ఇచ్చి ప్రజల్లో మమ్మల్ని సులకనగా, అంటే ఈ టైంలో కూడా ఉద్యోగులకి మేము ఐఆర్ ఇచ్చామని. లాస్ట్ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు ఇచ్చిన పిఆర్సీలో లేటు వల్ల ఎంత లాస్ అయింది, అక్కడ వరకు ఎందుకు ఉద్యమం చేశాము. ఉద్యమంకి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినామని చెప్పి పేపర్లో ఒక్కరోజు కాదు, ఇందాక మన పెద్ద చెప్పినట్టు డిఏ వస్తే సెకండ్ కేసీఆర్ గారు మదిలో డిఏ గురించి ఆలోచిస్తే ఒకరోజు పాలాభిషేకం, అది క్యాబినెట్ వస్తే ఒకసారి పాలాభిషేకం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాల ప్యాకెట్లకు డిమాండ్ పెరిగింది, ఫ్లెక్సీ ప్రింటింగ్లకి పాల ప్యాకెట్లకు కూడా డిమాండ్ పెరిగింది అనుకోవాలి మనం. యా, ఇట్ సీమ్స్ మీ దగ్గర నుంచి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మా వాళ్ళు సరి చేస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు, అంటే నేను ఇప్పుడు సెటారికల్గా మాట్లాడినా కానీ మీరు అంతకుముందు చెప్పినా కానీ వాస్తవం అది. డిఏ వస్తే పాలాభిషేకం, ఏదైనా ఒక ఈహెచ్ఎస్ లో అంటే ఈహెచ్ఎస్కి ఒక యాప్ స్టార్ట్ చేస్తే పాలాభిషేకం. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒక జన తెలంగాణ కోరుకుంటే భజన తెలంగాణ వచ్చింది అంటూ కొంతమంది ఉద్యమకారులు మాట్లాడటం కూడా చూసాం. దీనికి ఉద్యోగులు కూడా అతిథులు కాలేకపోయారా అనేది నా ప్రశ్న. ఉద్యోగులు కాదండి, ఉద్యోగ సంఘ నాయకులు, నేపథ్యం లేని నాయకులు అక్కడ దగ్గర కావటం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోవటం, అక్కడ భజన చేయటము, అధికార పార్టీ వాళ్లకు, మంత్రులకు, సీఎంకు అటువంటి వాళ్ళు అవసరం. నిక్కచ్చిగా మాట్లాడేవాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేవాళ్ళు, ఉద్యోగుల తరఫున మాట్లాడే వాళ్ళని పక్కకు పెట్టేసిండ్రు, వాళ్ళని పరిగణన తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా దాన్ని భజన చేసుకోవడము, పాలాభిషేకాలు చేయడము, అది ఆనవాయితీ అయిపోయింది. వాళ్ళు ఇందాక 5%, నేను అనుకుంటా చరిత్రలో ఎప్పుడు జరగలే అట్లా. అది కూడా ఉద్యోగులు అయ్యారు 5%, అంటే 10% పెండింగ్, డిఏలు పెండింగ్ పెట్టేసి 5% అయ్యారు ఇవ్వడం వల్ల చాలా అవమానంగా
భావించారు, భయంకరమైన అవమానంగా భావించారు. అంటే ఎంప్లాయీస్ని ఇంత చులకనగా 5% ఇవ్వడం అనేది అవమానంగా భరించారు. అదే ఉడుకుతున్న రక్తంతోనే డెఫినెట్గా మమ్మల్ని ఒక రకంగా మీరు చెప్పినట్టుగా బానిస వ్యవస్థలాగా తయారు చేసేస్తుంది. బానిస వ్యవస్థను భరించలేని తెలంగాణ సమాజం. కాబట్టి ఈ బానిసలుగా భరించలేకనే ఉద్యోగ సంఘ నాయకులంతా ఒక ఫస్ట్ లేయర్ అటువైపు వెళ్ళిపోయినరు, ఆ గట్టుకు వెళ్ళిపోయినరు. మొత్తం ఉద్యోగ సమాజం అంతా ఈ గట్టుకు వచ్చేసి వ్యక్తులుగా కేసీఆర్ వైపు ఉన్నారు, ఉద్యోగులు శక్తిగా ఇటువైపు వచ్చారు అనేది అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా వచ్చారు. అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీకి కూడా గణనీయమైన ఓటు శాతం పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు 2014, 2018తో పోలిస్తే ఈవెన్ మిగతా ఓట్ల శాతమే కాదు, పోస్టల్ బ్యాలెట్లో కూడా గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. అది మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇక అదే సందర్భంలో వీఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగాల విషయంలో ఒక అంటే కేసీఆర్ వైఖరి ఒక గందరగోళపరిచింది అనేది ఒక విమర్శ ఉంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు ఒకసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత గమనించుకుంటారా అండి, ఒక రూల్స్కు అమెండ్మెంట్ జరగాలంటే, బ్రిటిష్ వాళ్ళ రూల్స్కి అమెండ్మెంట్ జరగాలంటే చాలా రాష్ట్రాలు దేశాలు కూడా కుస్తీ పడతాయి. ఒక సెంటెన్స్ మార్చాలంటే కూడా మనం ఆ గతంలో ఉన్నటువంటి వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థలో చాలా చక్కగా అంటే కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు. అయితే జనంలో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, శాంతి భద్రత కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, సర్వే కావచ్చు, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీఆర్ఓలు వీఏఓలు క్యారీ చేసేది. మండలానికి ఒక ఎంఆర్ఐ ఉంటాడు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్. తెలంగాణలో మనం గిరిదావర్ అంటాం. మండలంలో ఎంఆర్ఓ ఇప్పుడు తహసీల్దార్ అంటున్నారు, ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు. కాబట్టి ఈ సమాచారం అంతా ఈరోజు మనకు కులం సర్టిఫికేట్ కావచ్చు, ఆదాయం సర్టిఫికేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు సర్టిఫై చేస్తేనే పోయేది. కానీ ఈ వీఆర్ఓ వ్యవస్థ అవసరం లేదు అటువంటి భావనతో మొత్తం వ్యవస్థను వీకేసాడు. నా పరిభాషలో చెప్పాలనుకుంటే ఏలుకి ఏదో చిన్న పుండు అయింది, డాక్టర్ గారు ఏమనంటే ఏలు తీసేయమన్నాడు, కానీ తీసేసాడు. కాలు ఏలుకి తీస్తే కాలు తీసేసిండు. మనం పర్యవేక్షించాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మీ కలెక్టర్ వ్యవస్థ ఉంది, ఆర్డీఓలు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు. మీరు ఆజమాయిషి పర్యవేక్షణ చేయవలసిన వాళ్ళు పూర్తిగా వీఆర్ఓ వ్యవస్థనే తీసేసిండ్రు. ప్రాక్టికల్గా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు. మీకు భూమి విలువ పెరిగిపోయిన తర్వాత చాలా క్రిమినల్స్ అంటే చాలా సమస్యలు వచ్చేసినాయి, గట్టు పంచాలు నడుస్తున్నాయి. అంటే అదే దాని చుట్టూ ఇప్పుడు ధరణి చుట్టూ మరో వివాదం చాలా కీలకంగా ఉంది. శ్రీనివాసరావు గారు, వీఆర్ఓ వీఆర్ఏల పట్ల ప్రభుత్వ వైఖరి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఖరి రెవెన్యూ ఉద్యోగుల్లో ఆగ్రహం తెప్పించింది, ముఖ్యంగా రెవెన్యూ ఉన్నతాధికారుల్లో కూడా ఆగ్రహం తెప్పించింది అనే మాట. అదే సందర్భంలో ధరణి తోటి రెవెన్యూ ఉద్యోగులు, రెవెన్యూ ఉన్నతాధికారులు సంతృప్తిగా లేరనే మాట. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? రెవెన్యూ వ్యవస్థని కూడా ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దాన్ని చంపాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పనులన్నీ తీసుకొని వాళ్ళని ఒక దొంగలుగా చిత్రీకరించి విఆర్ఓతో పని లేదు, విఆర్ఏతో పని లేదు, ఆర్ఐతో పని లేదు, డిప్యూటీ తహసీల్దార్తో పని లేదు, తహసీల్దార్తో పని లేదు, ఆర్డీఓతో పని లేదు, అన్నీ కూడా ఒక ధరణి అనే మంత్రదండంతో చేయొచ్చు అనేది ప్రజల్లో ఒక అభూత కల్పన సృష్టించారు. అందులో ఏ మాడ్యూల్ లేదు. ప్రజల్లో ధరణి మీద వచ్చిన వ్యతిరేకతని గవర్నమెంట్ ఉద్యోగుల్ని బలి చేయడం కోసం వీఆర్ఓ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థలో ఓకే చేశారు. చేసినప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉండాలి కదా. విలేజ్ సర్వెంట్లు అనే వాళ్ళని వీఆర్ఓ వాళ్ళని అదర్ డిపార్ట్మెంట్ పంపించారు. వాళ్ళ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. వాళ్ళకి ప్రజెంట్ కూడా శాలరీస్ లేక చెట్టుకోకలు పట్టుకోకలు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, ఫ్యామిలీ ఇబ్బందితోటి వాడు కూడా డైరెక్ట్ రిక్రూటర్ కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవాడు, భార్య పిల్లలే కాకుండా కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, చిన్నపిల్లలతోటి వాళ్ళకి జరిగిన అన్యాయంకి వాళ్ళు ఒక్కొక్కరుగా అంటే వాళ్ళు డైరెక్ట్గానే తిరిగి ప్రచారం చేశారు, మాకు జరిగిన అన్యాయం ఇట్లా అని. ప్రభుత్వం వాళ్ళ మీద ఏదైతే ద్వేషం ప్రజల ద్వారా రెచ్చగొట్టిందో దాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేస్తూ సమానం చెప్పుకోగలిగారు. మా పరిస్థితి ఇది, మేము ఇట్లున్నాం, మేము ఉండగా రికార్డు ఇట్లున్నది, ధరణిలో ఇట్లుంటది, కాస్త కాలం ఉంటుంది,
పట్టాకాలం ఉంటుంది. ఎప్పుడో కొన్ని రెవెన్యూ చట్టాల్లో కొన్ని ఏరియాల్లో నాన్ అగ్రికల్చర్గా ఉంటాయి. అక్కడ పట్టాకాలం ఉంటుంది, కాస్తు కాలం ఉంటుంది. అనుభవదారు కాస్తు కాలం చేసి పట్టాకాలం పెట్టుకొని ఆ పట్టాకాలం తోటి డైరెక్ట్ గా ధరణి ద్వారా కలెక్టర్ కి సిసిఎల్ఏకి ఈ మధ్యలో మరి జాయింట్ కలెక్టర్ పోస్ట్ దేనికి ఉంది, ఆర్డీఓ పోస్ట్ దేనికి, ఎంఆర్ఓ పోస్ట్ దేనికి, కింద ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ దేనికి, ఈ వీళ్ళందరి పవర్స్ తీసేసి మేమంతా ఏదో మా మంత్రదండతో మొత్తం చేస్తున్నామనే ఒకటి క్రియేట్ చేశారు. దానికి అన్నిటికి కారణం సోమేష్ కుమార్ గారు. వారికైతే ఇక్కడే ఉండాలి, ఇదే స్టేట్ లో ఉండాలి, పక్క స్టేట్ పోతే ఒక్కరోజు కూడా పనిచేయరు. ఎవరు ఎంప్లాయీస్ ఎక్కడికి పోయినా అసలు ఎంప్లాయీస్ ని ఉద్యోగ సంఘ నాయకులు గతంలో ఎంతైతే వాళ్ళ ఈ బాధ్యత ఉందో నష్టపోవడానికి ఉద్యోగ కమ్యూనిటీ హక్కులు రాయితీలు, సోమేష్ కుమార్ గారికి కూడా అంత 50%. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పూర్తి స్థాయి బాధ్యతలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చల విషయంలో అస్సలు ఆస్కారమే ఇవ్వలేదు అంటూ ఒక విమర్శ ఉంది. అతను ఆటోక్రాటిక్ గా బిహేవ్ చేశారు. రాజుల కాలంలో 7 గేట్లు దాటి రాజు గంట కొట్టాక ఆ కొట్టిన వాడు తప్పు చేస్తే తల తీసేయమన్నట్టుగా ఆయన ఈ రాష్ట్రానికి ఆయన సొంతంగా సృష్టించిన రాజ్యం లాగా మిగతా వాళ్ళంతా సేవకులాగా ప్రవర్తించాడు. ఆయనకు అంతకంతకి పనిష్మెంట్ అయింది. కానీ ఉద్యోగ కమ్యూనిటీ, ముఖ్యంగా రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి. చాలా ప్రమోషన్లో కానీ, బదిలీల్లో కానీ, స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ లో కానీ చాలా నష్టపోయారు. ధరణిలో కూడా ధరణి పూర్తిగా అది రాంగ్ అని కూడా కాదు, మాడ్యూల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది మా సోకాళ్ళు సూడో ఇంటెలెక్చువల్ గా ఫీల్ అవుతూ ఉద్యోగ సంఘ నాయకులుగా చలామణి అవుతూ అన్నిటికీ వారే, బస్సు ప్రయాణికులకి వారే ఉద్యోగ సంఘ నాయకులు, లారీ డ్రైవర్స్ కి వాళ్ళే, హోమ్ గార్డ్స్ కి వాళ్ళే, ఏ సంఘం పెట్టినా ముఖ్యమంత్రుల సంఘానికి కూడా మా సంఘ నాయకులే, ఆల్ ఇండియాకి నాయకులు, అట్లా ట్రీట్ కాబడే వాళ్ళు. దీన్ని ఒక రకంగా ప్రభుత్వానికి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటా. ఈ సోమేష్ కుమార్ గారు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఒక కోటరీ తయారైంది. గతంలో జాయింట్ స్టాఫ్ కమిషన్ ఉండేది, చర్చలు ఉండేవి, 1-2 సార్లు మాతో మాట్లాడేవాళ్ళు, పిలిచేవాళ్ళు, దాన్ని కొంత మమ్మల్ని కూడా కన్విన్స్ చేసేవారు. మేము కూడా కింది గ్రౌండ్ స్థాయి వరకు ఎంప్లాయీస్ కి, మా సంఘాలు కూడా ఇంతకుముందు కింద నుంచి పైకి 5-6కి గ్రామ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ నుంచి ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వం నుంచి నామినేట్ చేస్తారు. ఈయన ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీ, మీరు మాట్లాడాల్సింది కూడా ఇదే, మమ్మల్ని అడగాల్సింది కూడా ఇదే. రేపు మేము డిఏ ఇస్తాం, మీరు మమ్మల్ని ఈరోజు అడగండి. డిఏ కూడా మేము ఏరియల్స్ ఇవ్వం, వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాం, దానికి కూడా మీరు పాలాభిషేకం చేయండి, పోలాభిషేకం చేయండి. ఇన్స్ట్రక్షన్స్ అట్లున్నాయి. ఇందులో ఎక్కువ నష్టపోయిన వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం నష్టపోయింది. మన ఎలక్షన్స్ లో వాళ్ళ తడాక కూడా చూపించారు. అది ఒక్కటే కాదు, పంచాయరాజ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ పంచాయత్ సెక్రటరీ అపాయింట్ అయిన వాడు గవర్నమెంట్ ఎగ్జామ్ ద్వారా రాసి వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేశాక పర్మనెంట్ కావడానికి కూడా 100 చెక్ స్లిప్స్ పెట్టారు. వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, దానికి రిమార్క్స్ కావాలి, రిపోర్ట్లు కావాలి. ఏదైనా ఒక ఎంప్లాయీ అటెండ్ అయ్యే ఎగ్జామ్ పాస్ అయ్యి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మరి అదే ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టాలి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా పెట్టాలి. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, అట్లాగే ముఖ్యంగా అంటే మీ శాఖకి, అంటే మీ అసోసియేషన్కి సంబంధించి వివాదం ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లలో ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి అంశం 317 జీవో చెప్తున్నారు. 317 జీవో అనేది స్పౌస్ సంబంధించినటువంటి, అంటే దంపతుల్ని విడదీశారు. ఒకళ్ళని ఇందాక మీరు చెప్పినట్లుగా ఒకళ్ళు ఆలంపూర్లో వేస్తే ఇంకొకళ్ళని తీసుకుపోయి ములుగులో వేసినటువంటి పరిస్థితులు చూసాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏం కనిపిస్తుంది? ఇప్పుడు 317 జీవోని మేము పూర్తిగా వ్యతిరేకించట్లేదు, కానీ దాన్ని సమగ్రంగా పరిశీలించి సైంటిఫిక్ అనాలిసిస్ చేసి అందులో కొంత ఒక 10% ఎంప్లాయీస్ వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు చాలా మంది. 317 ఇందాక లోపలికి వచ్చేటప్పుడు నాకు అదే చెప్తున్నారు గోపాల్ రెడ్డి గారు, అనేక సూసైడ్లు జరిగినాయి ఈ విషయంలో 317 జీవో. సూసైడ్లు అవి కూడా ప్రభుత్వం దాన్ని బయటకు రానివ్వలేదు. అది ఎట్లా చేసుకున్నారంటే చెప్పరు. అది అదర్ హార్ట్ అటాక్ వచ్చింది టెన్షన్ కి, పిల్లలు I'll come back to 317 జీవోకి సంబంధించి మీరు చెప్పినటువంటి విషయం ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. అసలు 317 జీవో ఎక్కడైనా ఉద్యోగుల్లో, టీచర్స్లో ఎక్కడైనా అభిప్రాయం తీసుకున్నారండి?
0.1% కూడా అభిప్రాయం తీసుకోలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అధినాయకులు 317 జీవోని బలవంతంగా ఈరోజు ఎంప్లాయీస్ మీద పెట్టడం వల్ల చిన్నాభిన్నమైపోయినారు. భర్త ఒక దగ్గర 100 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో భార్య పనిచేయటం. ప్రకారం అయితే ఆలంపూర్ ఏమో భర్త, ములుగు ఏమో భార్య. తర్వాత ఈ జోనల్ వ్యవస్థను కూడా అసలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఆ జోనల్ వ్యవస్థని తీసుకోవడం జరిగింది. దానికి ప్రెసిడెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఎంత సఫర్ అవుతున్నారంటే, ఒక జిల్లాలో ఒక టీచర్ అపాయింట్ అవుతారు, ఒక జిల్లాగా ఒక యూనిట్ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అటెండర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. వాళ్ళు ఆ జిల్లాలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఎందుకంటే ఆ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి. వాళ్ళని 317 జీవోలో భర్త ఒక జిల్లాకు పోయిండ్రు, ఇంకో జిల్లాకు భార్య వెళ్ళిపోయింది. ఈరోజు పిల్లల స్టడీ శ్రీనివాసం ఉన్న దగ్గర స్థిరవసం ఉన్న దగ్గర పిల్లల చదువు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? కామన్ సెన్స్ కదండి ఇది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా ఈ జోనల్ వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసిన మధ్యలో చాలా ఉద్యమాలు కూడా రావడం జరిగింది. ఈ వికారాబాద్ జిల్లాను తీసుకుపోయి జోగులాంబకి వేసింది, పక్కకు హైదరాబాద్ పెట్టుకొని. ఇట్లా అంటే రకరకాలుగా ఉద్యమాలు రావడం జరిగింది. ఈ 2 తాలూకాలకు ఒక జిల్లా చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు కొన్ని ఉద్యోగాలు రావడం లేదు పరిస్థితి. ఈరోజు వికారాబాద్ జిల్లా హైదరాబాద్కు అనుబంధంగా ఉండేది, ఈరోజు రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకి ఉద్యోగాలు రావు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కోల్పోయిండ్రు. ట్రాన్స్ఫర్స్ బలవంతంగా ట్రాన్స్ఫర్స్ వల్ల సూసైడ్ కూడా చేసుకున్నారు తట్టుకోలేక. ఉద్యోగం చేయడమే ఒక పెద్ద యజ్ఞం. కాబట్టి ఈ అనైతికమైనటువంటి అభిప్రాయాలు పరిగణన తీసుకోకుండా చేసినటువంటి 371 జీవో చాలామంది మీకు తెలుస్తుంది. ఉద్యమాలు కొన్ని వేల కేసులు 317 జీవోకి సంబంధించి వేల కేసులు ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. 317 జీవోకి సంబంధించి నాతో ఆ మధ్య ఒక ఉద్యోగ సంఘ నాయకుడే మాట్లాడుతూ చెప్పారు, ఈ అంశాన్ని పరిష్కరించబోయే క్రమంలో పరిష్కరించకుండా దీన్ని మరింత జటిలం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవం చెప్పమంటారా మీరు? గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఒక డిఎస్ చేయలేదు, ఒక డిఎస్ చేయలేదు. కాగా 317 జీవో తీసుకొచ్చి అది లీగల్ లిటిగేషన్ చేసి ఆ రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. ఈరోజు ప్రతిదీ కూడా ఒక తంత్రాన్ని ఉపయోగించింది, ఒక రక్షక తంత్రాన్ని ఉపయోగించింది. నేను అనుకుంటున్నా నా పరిభాషలో అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అంతే. ప్రభుత్వానికి 4 లక్షల మంది ఈరోజు బీఎడ్ టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ఉద్యోగం ఇచ్చినటువంటి కాన్సెప్ట్ లేదు ప్రభుత్వానికి. ఏదో రకంగా లీగల్ లిటిగేషన్స్ సృష్టించారు. వేల సంఖ్యలో పెండింగ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. వీటి పరిష్కరించలేక ఆ డిఎస్ పెండింగ్ అయిపోయింది, ఎలక్షన్స్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్స్. శ్రీనివాసరావు గారు, ఇది ఒక కొత్త వాదన కనిపిస్తోంది. అంటే నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిఎస్సి డిమాండ్ని ఎస్కేప్ చేయడం కోసం ప్రభుత్వమే సృష్టించిన జటిల సమస్య ఈ 317 జీవో అనేది నాతోటి గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నమాట. దాన్ని మీరేమంటారు? శ్రీనివాసరావు గారు, ఆయన దగ్గర ఏదో వాయిస్ ఇష్యూ ఉంది. అంటే 317 జీవో జరిగిన అన్యాయం ఈ సోకాల్డ్ లీడర్స్ అంతా కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా గత ప్రభుత్వంలో చలామణి వాళ్ళు మాత్రం అక్కడే పక్కనంటే 1 కిలోమీటర్ కూడా ట్రాన్స్ఫర్ అయినా యాక్సెప్ట్ చేయరు. ఈవినింగ్ కల్లా ట్రాన్స్ఫర్ కావాలి జిఐడి నుంచి కానీ సీఎం ఆఫీస్ నుంచి కానీ. టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ కింది స్థాయి ఉద్యోగులు 317లో ఒక 10% ఎంప్లాయీస్ దూరం పడ్డారంటే ఏదైనా డిసిజన్ తీసుకున్నప్పుడు 10% 5%కి జరుగుతుంది. దాని గురించి మీరు పట్టించుకోవద్దు, పోవాలి. గవర్నమెంట్ ఉన్నదే దాని కొరకు. శ్రీనివాసరావు గారు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే గోపాల్ రెడ్డి గారి అభిప్రాయం ప్రకారం ఇది ప్రభుత్వమే కావాలని జటిలం చేసింది ఉద్యోగ నియామకాలకి వెళ్లకుండా ఉండటం కోసం అని చెప్పేసి అంటున్నారు ఆయన. దాన్ని మీరేమంటారు, ఎట్లా చూస్తారంటున్నా? ప్రభుత్వం దీన్ని క్లియర్ చేయదలుచుకుంటే వాళ్ళకి ఉద్యోగుల పక్షపాతి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే మీనింగ్ డెఫినేషన్ వాళ్ళకి కరెక్ట్ గా తెలిసి ఉంటే జస్ట్ ఒక 15 days లో ఇదే కేసీఆర్ గారు మేము ఉద్యమ కాలంలో మా 100 మీటింగ్లు అటెండ్ అయ్యాము. ఏముందో సూపర్ న్యూమరీ పోస్టులు పెట్టండి, తర్వాత అడ్జస్ట్ చేయండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయండి అని చెప్పి చాలా ఉన్నాయి మాతోటి. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది?
సూపర్ న్యూమరీ క్రియేట్ చేయొచ్చు కదా. ఆ సూపర్ న్యూమరీ కూడా పర్మనెంట్ గా ప్రభుత్వం మీద భారం పడదు, ఫర్దర్ రిక్రూట్మెంట్ అయ్యే వరకు. అదే విధంగా వీరికి ప్రమోషన్ వచ్చి నెక్స్ట్ పోస్ట్ పోయే వరకు, అంటే 1 or 2 years లో వాళ్ళు అడ్జస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి పర్మనెంట్ గా ఎగ్జాంపుల్ అంటే ఎక్కడో ఆదిలాబాద్ బెంజూరులో పనిచేసే అతన్ని తీసుకుపోయి నారాయణపేటలో వేస్తే అతను ఎప్పుడు రావాలి, అసలు జాబ్ చేయాలి. కొంతమంది జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు నాకు వాలంటరీ పెట్టుకుంటున్నారు, ఇబ్బందులు పడి మెడికల్ గా తెలియకుండానే మేము సూసైడ్ అన్నాము. అది సూసైడ్ డైరెక్ట్ కూడా కాకుండా ప్రభుత్వం చేసే హత్యలే, ఒక రకంగా హత్యల కింద చూడాలి. మెడికల్ గా ప్రాబ్లం వచ్చి చనిపోతే బస్సులో చనిపోయాడు, రైల్వే స్టేషన్ లో చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది, లేదు ఆయనకి కరోనా వచ్చింది, ఇట్లా రకరకాల దాంతో ఓకే. చనిపోయాక కూడా బిల్స్ ఏమైనా ఇమీడియట్ గా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా అపాయింట్ చేశారంటే వాళ్ళకి సర్వీస్ రూల్స్ అవి కూడా కరెక్ట్ క్లియర్ చేయలేదు. ఏ బిల్లు తీసుకున్నా గవర్నమెంట్ దగ్గర గత ప్రభుత్వంలో రిటైర్ అయిపోయాక 1.5 years దాకా 1 పైసా కూడా రాలేదు. ఎడ్యుకేషన్ అనాలిసిస్ కాదు, ఫెస్టివల్ అడ్వాన్స్. శ్రీనివాసరావు గారు చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన వస్తుంది కాబట్టి కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? స్థూలంగా ఒక్క ముక్కలో చెప్పండి. కారుణ్య నియామకాల పట్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మీటింగ్లో ఈ రోజు చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లీగల్ ఇవ్వాలి, 1 month లో రిక్రూట్ చేయమని చెప్పారు. దానికి మా వాళ్ళు 6 సార్లు మాట్లాడేటప్పుడు మాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి, అయిపోయింది పని అని బయటకు వస్తాం. రిటైర్ అయితే కూడా సాయంత్రం వెహికల్ ఇంటికాడ దింపమని. రిటైర్ అయిపోయాక అసలు గవర్నమెంట్ నమస్తే పెట్టేవాడు కదా, గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ పోతే పట్టించుకునేవాళ్ళు. అది ఎవరి వల్ల? మా ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కాదు, ప్రభుత్వ వైఖరి అట్లున్నది. కారుణ్య నియామకాలు ఇప్పుడు చూడండి, ప్రజెంట్ డేటా తెప్పించుకోండి, ఎంతమందికి వచ్చున్నాయి, ఎన్ని పోస్టులు వచ్చున్నాయి అనేది. నేను అదే అడిగాను మిమ్మల్ని. స్టేట్మెంట్ కానీ గవర్నమెంట్ ఇచ్చిన జియోలో చూడండి, ఇమీడియట్ గా అపాయింట్ చేయమని, సూపర్ న్యూమరీ క్రియేట్ చేయమని చెప్పారు. ఒక 3 years కూడా పెండింగ్ ఉన్నాయి, 4 years 5 years లేదు అంటే మీకు ఆఫీస్ అపాయింట్మెంట్ పోస్ట్ ఖాళీ ఉంది, జాయిన్ కండి. ఒక ఎంప్లాయీ ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో గ్రూప్ 2 ఆఫీసర్నో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ చనిపోతే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ బీటెక్ ఎంటెక్ చేసి ఉంటే కుటుంబం గడవలేక రెడ్ విన్నర్ చనిపోయినప్పుడు మళ్ళీ ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మినిమం ఇవ్వమంటే, లేదు భార్య 45-50 years ఉంటే ఇవ్వమంటే ఆమెకు సొసైటీలో ఒక గౌరవంగా ఒక ఆఫీసర్ లేదా ఒక హోదాలో బతికాక నువ్వు పోయి అటెండర్ గా చెయ్యి. అది మేము ఆఫీస్ అపాయింట్మెంట్ తక్కువగా చూడట్లేదు, కానీ ఆ కుటుంబం ఆ లెవెల్లో ఫీల్ అయింది. ఆఫీస్ అపాయింట్మెంట్ ఆఫీస్ క్వాలిఫికేషన్ ప్రకారం ఇవ్వండి. ఆఫీస్ అపాయింట్మెంట్ గా ఎవరైతే పోతారో ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడగట్టుకున్న ఆవేశాలు, ఆగ్రహము అంతా మనకి ఒక పక్కన కనిపిస్తోంది పోస్టల్ బ్యాలెట్ల రూపంలో. అదే సందర్భంలో ప్రజలతో నిత్యం మమేకమై ఉండే ప్రభుత్వ ఉద్యోగులు తమ మౌత్ పబ్లిసిటీ ద్వారా తమకున్న ఆగ్రహాన్ని, తమకున్న ఆవేశాన్ని, తమకున్న కోపాన్ని, తమ అసంతృప్తిని విస్తృత ప్రజానీకంలో పెంచారు అనే విషయం ఒకటి క్లియర్గా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2014-2018లో క్లియర్గా కనిపించింది. 2014-2018లో ప్రభుత్వాన్ని, అప్పటి టీఆర్ఎస్ని హత్తుకున్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మారిన ఈ పార్టీని ఆగ్రహంగా, ఆవేశంగా దూరం పెట్టారు. ఆ దూరం పెట్టే క్రమంలో క్లియర్గా 317 జీవో కానీ, రెవెన్యూ సమస్య కానీ, మిగతా ఈ విషయాలు వాటన్నిటితో పాటు కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వ వైఖరి కానీ, వీటన్నిటి కారణంగానే వీటన్నిటి గంపగుత్తగా వచ్చి ఈరోజు కేసీఆర్ పతనానికి, కేసీఆర్ పరాజయానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారింది అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఈరోజు ఒక ఓటమి 100 తప్పులు, రాబందుల రెక్క చప్పులు. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు, ధన్యవాదాలు గోపాల్ రెడ్డి గారు. ఇది ఒక ఓటమి 100 తప్పులు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.